నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు. వక్ఫ్ బిల్లుకు నిరసనగా పట్టణంలో ధర్నా నిర్వహించిన ముస్లింలు. పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల శిక్ష. ప్రభుత్వ న్యాయవాది కోట రమేష్ నాయుడు వెల్లడి. పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జ్యోతిరావు పులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ ఆధ్వర్యంలో జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను సబ్ కలెక్టర్ సంజనా సింహ కొనియాడారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఏప్రిల్ 2025 మనం మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని జరుపుకోవడం జరిగింది. జ్యోతిరావు పూలే గారిని ప్రేమగా జ్యోతిబా పూలే అని పిలుస్తాము. ఆయన మహారాష్ట్రలో పుట్టి ఎంతో పెద్ద సంఘ సంస్కర్తగా ఎదిగారు. ఆయన సత్యశోధక్ సమాజ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అప్పటి టైంలో ఉన్న సోషల్ ఈవిల్స్ పట్ల ఎంతో పెద్ద యుద్ధం చేశారు. జ్యోతిబా గారు సావిత్రిబా పూలే ఆయన వైఫ్ ఇద్దరూ కలిసి కూడా అప్పట్లో ఆడపిల్లలకి ఒక ఫస్ట్ స్కూల్ని మన దేశంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. సమాజంలో సమానత్వం ఉండడానికి అన్ని కులాల వాళ్ళు కూడా వచ్చి స్నానం చేయడానికి ఒక కొలను ఏర్పాటు చేశారు. ఆ టైంలో ఇది ఒక చాలా పెద్ద రెవల్యూషనరీ టాస్క్ స్టెప్ అని అనుకోవాలి. సో ఆయన ఎంత మంచి పనులు చేశారో వాటన్నిటినీ కూడా నేర్చుకుని మనం కూడా ఆయన మనకి ఏవైతే ఆదర్శాలతో నిలిచారో అవన్నీ పాటించాలని వక్ఫ్ సవరణ చట్టంకు వ్యతిరేకంగా శుక్రవారం తెనాలిలో ధర్నా నిర్వహించారు. పట్టణ శివాజీ చౌక్లోని జామియా మసీద్ వద్ద మజ్లిసుల్ ఉలామా వల్ అయిమా జమాయితే ఉలామా ఏ హింద్ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగానికి ముస్లిం మైనార్టీల ప్రాథమిక హక్కులకు విరుద్ధమని దీనిని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మజ్లిసుల్ ఉలామా వల్ అయిమా అధ్యక్షులు ముఫ్తీ హైదర్ అలీ, జమియాత్ ఉలామా హింద్ అధ్యక్షులు ముఫ్తీ అలావుద్దీన్, ముఫ్తీ రియాజ్, ముఫ్తీ ఉస్మాన్, హఫీజ్, జుబేర్, హఫీజ్, ఇమ్రాన్, షబీర్, అన్సారీ ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. तो ये जो है इस बिल के अंदर के बहुत सारे नुकसानात हैं जिनमें हमारे बड़ों ने एहतिजाज और वापस लेने की वो हमारे इस दिया जाएगा और अमन अमान बाकी रखते हुए काम करना है इंशाअल्लाह. वक्फ సవరణ చట్టం 2025కి వ్యతిరేకంగా ఒక నిరసనగా ఒక మహాధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. సోదరులారా, ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో మనకి 1955లో వక్ఫ్ చట్టాన్ని రూపొందించడం జరిగింది. దాని తర్వాత 1995లో కొన్ని సవరణలు జరిగాయి. అలాగే 2013లో కూడా కొన్ని సవరణలు జరిగాయి. కానీ ఏ సవరణ కూడా మనకి రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల్ని కాలరాసే విధంగా ఏ సవరణలు జరగనని మాట మాత్రం వాస్తవం. ఈనాడు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అయిన బీజేపీ ప్రభుత్వం ఈ వక్ఫ్ చట్టాన్ని తూట్లు పొడిచే విధంగా రాజ్యాంగం మనకి ప్రసాదించిన అన్ని ప్రాథమిక హక్కుల్ని ప్రాథమిక విధుల్ని భంగం చేసే విధంగా కాలరాసే విధంగా ఈ యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025ని రూపొందించిన విషయం మనందరికీ తెలిసింది. భారతదేశంలో ఉన్న అన్ని మతాల వారికి వారి మతాలకు సంబంధించిన ఆస్తులలో వారే స్వయంగా పర్యవేక్షించుకునే విధంగా వారే స్వయంగా మేనేజ్మెంట్ చేసుకునే విధంగా భారత రాజ్యాంగం మనందరికీ హక్కులు కల్పించింది. దాన్ని దాచి ఇది కేవలం ముస్లిం వక్ఫ్ ప్రాపర్టీలకే ఉన్నట్టు
ఒక ప్రోపగండా చేస్తా ఉన్నారు. దీన్నంతా మనం గ్రహించాలి. ఇది చాలా దుర్మార్గం. కొల్లిపర గ్రామంలో చోటు చేసుకున్న బాలికపై లైంగిక దాడి కేసులో నిందితునికి న్యాయస్థానం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 10,000 రూపాయలు జరిమానా విధించింది. ఈ కేసులో బాధితురాలి తరపున ప్రభుత్వ న్యాయవాది కోట రమేష్ బాబు నాయుడు న్యాయస్థానంలో వాదనలు వినిపించగా న్యాయమూర్తి నిందితునికి కఠిన శిక్ష విధించినట్లు రమేష్ బాబు తెలిపారు. ఈ తీర్పు సమాజంలో ఈ తరహా నేరాలకు హెచ్చరికగా నిలుస్తుందన్నారు. సీనియర్ అడ్వకేట్లు జె గణేష్, ఆర్ సుబ్బారావు, పి అనంత్, షేక్ ఫిరోజ్ బాషా, పి సాయిరామ్, జూనియర్ అడ్వకేట్ వర్మ మరియు అడ్వకేట్ క్లర్క్ శంకర్ పాల్గొన్నారు. 2021లో జరిగిన కేసు ఇది, కొల్లిపర కేసు. 4 years బేబీ, 376 and 6 of Post Act. ఆ కేసులో నేరం నిరూపించబడింది కాబట్టి ఈ రోజున న్యాయమూర్తి గారు, ఫోక్సో మేడం గారు కఠిన కారాగార శిక్ష, 20 సంవత్సరాలు జైలు శిక్ష, 10,000 రూపాయలు జరిమానా, 3 సంవత్సరాల దాకా బెయిల్ వేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఈ రోజున నిన్న 10వ తారీఖు తీర్పు ఇవ్వడం జరిగింది. కొల్లిపార పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు కానిస్టేబుల్ కర్ముల్లా గారు కానీ, అప్పుడు కేసు కట్టిన బలరాం రెడ్డి గారు కానీ 2021లో, అప్పుడు ఇన్వెస్టిగేషన్ దిశ పోలీస్ స్టేషన్ సిఐ గారు కానీ, సంజయ్ రాణి గారు కానీ, అలాగే నాకు లైజనింగ్ ఆఫీసర్ కె నరసింహరావు ఈ రోజున ఫుల్ సపోర్ట్ చేసి సైడ్ డెసిషన్లు అవనాయి, ఇంకోటి అవనాయి, ఎస్పీ ఆఫీస్ నుంచి కానీ ఇంకెక్కడి నుంచైనా సరే ఫుల్ కోఆపరేట్ చేసి ఈ కేసులో పసిబిడ్డ కాబట్టి 4 సంవత్సరాల పిల్ల అన్యాయం జరిగిందని చెప్పేసి ఈ రోజున ఆ విషయంలో జడ్జిమెంట్లో నాకు వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేశారు. వాళ్ళందరూ కూడా ప్రాసిక్యూషన్ సైడ్ బలంగా ఉండి ఐ విట్నెస్ PW4 గ్రాండ్ మదర్ ఐ విట్నెస్ ఉంది కాబట్టి, అండ్ ఐఓ కానీ మీడియేటర్స్ కానీ 1 or 2 or 3 చిన్నపిల్ల అయినా కూడా 164లో ఇచ్చిన స్టేట్మెంట్, జడ్జి గారి దగ్గర ఇచ్చిన స్టేట్మెంటు, ఇక్కడ కోర్టులో చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం ఈ రోజున అంటే నిన్న 10వ తారీఖు తీర్పు ఇవ్వడం జరిగింది. నిన్న తెనాలి 10/4/2025 జరిగిన బాల నేరాలు విచారణ తీర్పుల్ని పరిగణలో తీసుకుంటే గుంటూరు జిల్లా తెనాలి మండలంలో గల పోస్కో కోర్టులో అద్భుతమైన తీర్పు వెలువరించడం జరిగింది. దాంట్లో ప్రాసిక్యూషన్ తాలూకు సుదీర్ఘ పోరాటం చేసి అవిశ్వాసంగా కష్టపడిన శ్రీ కోట రమేష్ గారిని అందరూ అభినందిస్తున్నారు. ఇది తెనాలి చేతి ఒక మైల్ స్టోన్గా నిస్తుందని కూడా మేము అందరం భావిస్తున్నాము. పలు పెద్ద ప్రశంసలు అందుకోవడమే కాకుండా మాలో ఒక నూతన ఉత్తేజం కూడా వచ్చిందని ఇందు మూలంగా మేము తెలియజేస్తున్నాము. ఈ విధంగా దీంట్లో తీర్పు వెలువరించిన గౌరవనీయ జడ్జి గారికి అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఈయన కృషిని ఇంకా కొనసాగిస్తారని కోరుకుంటూ, దేశంలో తొలితరం సామాజిక విప్లవకారుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పులే జయంతిని టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మహనీయునికి తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిబైన హరిప్రసాద్, రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జన్నాదుల మహేష్, పట్టణ బీసీసీల అధ్యక్షులు ఫణిదపు దుర్గా ప్రసంగించగా కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కిసిన కోటేశ్వరరావు, కుద్దూస్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, మల్లవరపు విజయ్, కంచెల ఏడుకొండలు, ఆంజనేయులు, ముళ్లపూడి వెంకట్, వసంతం అశోక్, కావేటి వేణు, పరమేష్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. స్త్రీ విద్యా వ్యాప్తి కోసం ఆయన చేసిన కృషి, సుమారుగా ఆయన 13 సంవత్సరాన్నే పెళ్లి చేసుకున్నారు. 9 సంవత్సరాల సావిత్రిబాయి పూలే గారిని, వారికి చదువు చెప్పి ప్రతి ఇంటిలో ఆడవాళ్ళు చదువుకుంటే ఆ ఇల్లు బాగుంటుందన్న ఆలోచనతో ఆ రోజుల్లో అసలు చదువుకోవటానికే బయటికి రానివ్వని రోజుల్లో మిగతా కులాల వారిని, ఒక ఆడ మనిషిని ఆమెకి చదివించి సావిత్రి పూలే గారిని భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా చేసిన ఘనత కేవలం ఒక జ్యోతిబా పూలే గారికే దక్కుతుందని చెప్పని తెలియజేస్తూ, అటువంటి మహానుభావుల జీవిత చరిత్ర ఈరోజు పాఠ్యాంశాలుగా ఈ స్కూళ్ళల్లో చెప్పాల్సిన ధర్మం ఉంది. జ్యోతిబా పూలే గారి జన్మదినోత్సవాన్ని తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అత్యంత ఘనంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సూచనలతో నిర్వహిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి జ్యోతిబా పూలే గారు
మరి తన యొక్క జీవిత సారాంశం మొత్తాన్ని కూడా మరి ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాలకి విద్య దూరమైనప్పుడు వారిని విద్యావంతులుగా తయారు చేయడానికి తను కృషి చేయటమే కాకుండా తన సతీమణి ద్వారా కూడా స్త్రీ విద్యను వ్యాప్తి చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు జ్యోతిబాయి పూలే గారు. ఆ రోజున సామాజిక రుగ్మతలలో మరి అంటరానితనాన్ని, మరి బీసీలను అణగదొక్కే అగ్రవర్ణాలని ఎదిరించి ఆనాడే సామాజిక న్యాయం కోసం సమాజంలో పోరాటం తెలిపినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే గారు. మన జ్యోతిరావు బాబు పూలే గారు మొట్టమొదటి సామాజిక సేవాకర్త. అదేవిధంగా ఆ రోజు లింగ వివక్ష లేకుండా అందరూ సమానమని చెప్పి స్త్రీ హక్కుల కోసం స్త్రీలు కూడా విద్యాభ్యసించాలని ఆ రోజుల్లో మొట్టమొదటిగా నడుం బిగించి స్త్రీల యొక్క విద్య కోసం పాటుపడిన వ్యక్తి మన యొక్క జ్యోతిరావు బాబు పూలే గారు. ఆయన ఆ రోజుల్లోనే ఎవరైతే నిమ్న కులాలు బడుగు బలహీన వర్గాలు ఉన్నారో ఈ సమాజంలో అందరూ సమానత్వంగా ఉండాలని పూర్తిగా అణగారిన వాళ్ళందరూ కూడా అండగా ఉంటూ వాళ్ళందరినీ కూడా చైతన్యపరుస్తూ విద్యతోనే అన్ని సాధ్యమనే ఉద్దేశంతో ఆ రోజు మొట్టమొదటి స్కూల్స్ స్థాపించేసి వాళ్ళ ఇంట్లో నుంచే ఇది పూర్తిగా సమాజంలో మార్పు తీసుకురావాలనే సదుద్దేశంతో ఆయన భార్య అయిన సావిత్రిబాయి పూలే గారికి మొట్టమొదటిగా టీచర్గా మారి ఆవిడ ద్వారా ఎంతోమందికి విద్యాభ్యాసం చేసిన వ్యక్తి మన జ్యోతిరావు బాబు పూలే గారు. ఈ నెల 13వ తేదీ జరిగే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన కమిటీ సమావేశం విజయవంతం కావాలని దేవస్థాన కమిటీ సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు సత్యనారాయణ స్వామికి సారి సమర్పించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని వయసులు అందరూ సంతోషంగా ఉండాలని, వారి యొక్క వ్యాపార అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. వయసులందరికీ సేవ చేసే భాగ్యం తమకి కల్పించాలని కోరుకుంటున్నట్లు దేవస్థాన కమిటీ సభ్యులు కోరారు. ఈ కన్యకా పరమేశ్వరి దేవికి మేము చీర సార పసుపు కుంకుమతో ఆమెకు పూజ చేసి అట్లాగే మరి నగరాజ స్వామికి కూడా అభిషేకాలు చేయించి రాజరాజేశ్వరి కూడా ఆశీస్సులు పొందడానికి వచ్చాము. మాకు సత్యనారాయణ స్వామి కూడా ఇప్పుడే పూజా కార్యక్రమాలు పూర్తయినాయి. మాది ఒక్కటే కోరిక, ఈ తెనాలి పట్టణ వయసులందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని, వారందరూ కూడా మంచి సద్బుద్ధితో ఉండాలని, వాడి వ్యాపారాలు అందరి బాగుండాలని మేము కోరుకుంటున్నాం. అమ్మవారిని ఏం కోరుకున్నానంటే మేము మీకు సేవ చేసే భాగ్యం మాకు కల్పించండి అని కోరుకున్నాం. ఈ పూజా కార్యక్రమానికి పెండెల వెంకట్రావు, బచ్చు సాంబశివరావు, తాత శ్రీనివాసరావు, కొప్పరావూరి హరికిషోర్, గుండా పిచ్చయ్య, పెండేల సుబ్బారావు, సుగ్గుల వెంకటప్పయ్య, గుర్రం భాస్కర్ వెంకట సుధీర్, పెండేల చంద్రశేఖర్, మువ్వల సుబ్బారావు, దర్శి అనంతమోహన్, మాజేటి నాగకృష్ణ కిషోర్, శ్రీరామ్ రాజా, మాలేపాటి వేణు, మాలేపాటి తిరుమలేశ్వరరావు, మాలేపాటి రమణ తదితరులు పాల్గొన్నారు. కన్యకాంబ దేవస్థానం సత్రం కమిటీ యొక్క జనరల్ బాడీ మీటింగ్ రేపు ఆదివారం 13వ తారీఖు జరుగుతుంది. దానికోసం వచ్చినప్పుడు సక్రమంగా జరగాలని అందరు ఆదరవాళ్ళు ఈ పూజలు చేయించి విజ్ఞప్తి చేస్తున్నాం సభ్యులందరూ. ఎవరంటే సేవా కార్యక్రమం అనేది 20 సంవత్సరాల నుంచి ఆయన చేస్తూ ఉన్నాడు. అసలు దీని ఉద్దేశం ఏంటంటే కన్యకాపరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ 2-3 సంవత్సరాల తర్వాత సత్రం కమిటీ పోయి కమర్షియల్ కమిటీ అయిపోయింది. తర్వాతకి వచ్చే కొద్ది దేవస్థానం సత్రం వేడుగారి కమిటీ లాగా అయిపోయింది. ఇక్కడ ఏంటంటే కమర్షియల్ కాదు, ఇది సత్రం అంటే వయస్సులకి తక్కువ రేట్లో కళ్యాణం పలిపించి ఎందుకంటే చందాలు వేసి కట్టింది తప్ప ఎవరు పెట్టుబడి పెట్టింది కదా. చందాలతో కట్టినప్పుడు జనానికి తక్కువ రేటుతో ఇవ్వాలి. ఫస్ట్లో చెప్పాం ఇది లాభాపేక్ష కాదు, ఖర్చులు సరిపోతుంది, 25,000 నిర్ణయించాం. తర్వాత వాళ్ళకి వాళ్ళు చూసుకొని 40 ఎక్కువ 46,000 చేశారు. మేము సక్రంగా మాకు సహకరించి మాకు సేవకులకే భాగ్యంగా కల్పిస్తే కళ్యాణ బల ఛార్జీలు మొత్తం 46 నుంచి 25 తగ్గిస్తాం. తర్వాత రూములు వయసులకే ఇస్తాను తప్ప పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి ప్రతి వాళ్ళు నెల 2 నెలలు కమర్షియల్ లాగా రూములు ఇవ్వటం అనేది ఉండదు, వయసులకే ఇవ్వాలి. అక్కడ వచ్చేప్పటికి ఎట్లా పడితే అట్లా కరెంట్ ఛార్జీలు కానీ ఎట్లా పడితే అలా అవుతుంది. ఒక గౌరవం లేకుండా పోయింది వచ్చిన వయసులకి ఇవ్వటం. అదేది బాగా ఆయన సరిపోయిన వాళ్ళు వస్తే ఫ్రీగా ఇవ్వటం, అది ఎవరికి చెప్పే పని లేదు.
ఇక్కడ సెక్రటరీ తప్ప కమిటీకి ఎలాంటి పవర్స్ ఉండవు. ఆయన ఏది చెబితే చేయటం, అది పోవాలి. కమిటీ మొత్తం ఏకగ్రీవంగా నడపటం నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న విరామం.